అన్న ఏంది ప్రజలు ఏమంటా ఉన్నారు? మరి కాంగ్రెస్ వైపే ఉంటా ఉన్నారా? లేకపోతే చాలామంది కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, నవీన్ యాదవ్‌కు భయపడతా ఉన్నారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఏం జరుగుతుంది అసలు? ప్రజలు ఏమంటున్నారు? అంతా డూబు అది చెప్పేది అంతా డూబు. కేసీఆర్ బతికేంది 2001లా 2006లా జెడ్పీటీసీ ఎలక్షన్స్ వచ్చినాయి. జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తే ఆ టైంలో డబ్బులు వాళ్ళకి వస్తుందని, కార్యకర్తలకు జెండాలు ఇవ్వాల్సి వస్తుందని అప్పుడు కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. అమెరికా కొడుకు దగ్గర పోయిన వ్యక్తి ఇప్పుడు ఆస్తులు ఎక్కడి అని ఆస్తులు అని గతంలో అందరి ముంచి 2001లో నేను టీఆర్ఎస్ ఉద్యమ కార్యకర్తను. నేను ఒక సర్పంచ్ చేసిన, ఉప సర్పంచ్ చేసిన, ఒక కౌన్సిలర్ చేసినాం. అలాంటి వ్యక్తులము 2001లో ఆయన ఎక్కున్నాం మేము. 2001 2006 వరకు 2006లో జడ్పీటీసీలో పడితే ఉవంకు జెండా అయిన వ్యక్తి అప్పుడు ముసలాయన టైగర్ నరేంద్ర ఉండే, చాలామందికి హెల్ప్ చేసిన ఆ టైంలో. అలాంటి వ్యక్తి ఇన్ని డబ్బులు ఎక్కడి పాత ఇంట్లో ఉంటుండే అని తిరిగికే సరిగ్గా దిక్కులేని బతుకు. ఇక్కడ అమెరికా మొదటి బాత్రూమ్ కడుక్కొని బతుకు. కవితక బూటి పార్లర్ పెట్టుకున్న బతుకు. నేను 2006లో డెప్యూటీసీలో వాడాను. నేను ఉద్యమ కార్యకర్త. నేను నాగరం కీసర మండలం నాగరం మున్సిపాలిటీ నుంచి మండలాలు లేవాట. నేను ఉద్యమం కొట్లాడినా. నేను వికారాబాద్ బస్సులు కట్టినా. నేను ఉద్యమంలో దిగిన నేను. తర్వాత ఉప సర్పంచ్ అయినా కౌన్సిలర్ అయినా నాగరం మున్సిపాలిటీకి. మరి ఇక్కడ కేసీఆర్ రాబోతున్నాడు, బహిరంగ సభ కూడా పెట్టబోతున్నాడు. పెట్టిన తర్వాత ప్రజల అంచనాలు మొత్తం మారిపోతాయి, మొత్తం కారు వైపే ఓట్లు పడతాయి అని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు? అటు ఫేక్ పాస్పోర్ట్ తయారు చేసి డబ్బులు సంపాదిస్తాడు. అమెరికా మోడీ గారు బతుకుతాడు. ఆ డబ్బులు విధంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులతోటి ఏదైనా మీటింగ్ పెట్టుకోవచ్చు, జనాలు వస్తారు డబ్బులు పెడతారని ధైర్యం. కేసీఆర్కు దిక్కు సాకు లేదు. కవితక బూటిపాలన నడిపించుకుంటుండే 2006లో. నేను అప్పుడు జడ్పీటీసీ కాంటాక్ట్ చేసిన టీఆర్ఎస్ నుంచి ఉద్యమ కార్యకుడు నేను. తర్వాత నేను ఉప సర్పంచ్ అయినా కౌన్సిలర్ అయినా నాగరం మున్సిపాలిటీకి. ఇప్పుడు నాగరం మున్సిపాలిటీ మొన్న అయిపోయింది మా పీరియడ్. అంటే ఇక్కడ మీరు ఏం చెప్తా ఉన్నారు అంటే శ్రీశైలం యాదవ్ చాలా సహాయం చేసిండు కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ కేసీఆర్ ఇట్లనే మొత్తం రౌడీకి ఎట్లా ఓటేస్తారని చెప్పేసి వాళ్ళ ప్రచారంలో తిరుగుతా ఉన్నారు. కేసీఆర్ వాడు శ్రీశైలం అని ఆశీర్వాదం ఇస్తేనే ఆయన ఎక్కి తిరిగే ప్రచారం కూడా శ్రీశైలం అనిపించింది. ఆ బతుకంది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు రౌడీలు అంటారు కదా, మరి వాళ్ళు పెద్ద లంగాలు డబ్బులు సంపాదించి కోట్ల డబ్బులు ఎక్కడి, ఇంత ఆస్తులు ఎక్కడి వాళ్ళకు. 2001లో జెండా అయిపోయిన నాయకుడికి ఇంత ఆస్తులు ఎక్కడి. 2007 ఉన్నాడు కేటీఆర్ ఏడున్నాడు. అమెరికా బాత్రూమ్ అడుకుంటున్నాడు. ఆయన బాత్రూమ్ ఆడు. ఆ బతుకది. ఏం చెప్తారు మరి చివరిగా ప్రజలకి? ప్రజల 1,00,000 మెజార్టీతో గెలిపిస్తారు. ఇక్కడ అందరు కాంగ్రెస్ వైపే ఉన్నారు ప్రజలు. అందరు కాంగ్రెస్ వైపే ఉన్నారు. అంటే ఇంతకుముందు ఎటువంటి పనులు చేయలేదండి ఇక్కడ? ఏం చేయలేదు. ఉవ్వంకి రేషన్ కార్డులు లేవు. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండ్రు. అన్ని పనులు ఇక్కడ జరుగుతున్నాయి.